తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ పాలిటెక్నికల్ కళాశాలలో కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. కౌంటింగ్ సిబ్బందికి జాయింట్ కలెక్టర్ కీలక సూచనలు చేశారు. పులివెందులలో మొత్తం ఓట్లు 10,601 కాగా 8,103 ఓట్లు పోలయ్యాయి. ఇక ఒంటిమిట్టలో మొత్తం 24,606 ఓట్లు ఉండగా 20,681 ఓట్లు పోలయ్యాయి. కౌంటింగ్ విధుల్లో 30 మంది సూపర్వైజర్లు, 60 మంది కౌంటింగ్ అసిస్టెంట్స్, 3 అసిస్టెంట్ స్టాటిస్టికల్ అధికారులు ఉంటారని తెలిపారు జెడ్పీసీఈఓ. పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి 10 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఒక రౌండ్లో లెక్కింపు పూర్తవుతుందని తెలిపారు. ఇక ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానానికి 10 టేబుళ్లు ఏర్పాటు చేయగా 2 రౌండ్లలో లెక్కింపు పూర్తవుతుందని వివరించారు. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు వేరువేరుగా లెక్కింపు ఉంటుందన్నారు. మధ్యాహ్నానికి ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. సార్ చూస్తున్నాం. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ పాలిటెక్నిక్ కళాశాలలో కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. కౌంటింగ్ సిబ్బందికి జాయింట్ కలెక్టర్ కీలక సూచనలు చేశారు. పులివెందుల్లో మొత్తం ఓట్లు 10,601 కాగా 8,103 ఓట్లు పోలయ్యాయి. ఇక ఒంటిమిట్టలో మొత్తం 24,600 ఓట్లు ఉంటే 20,681 ఓట్లు పోలయ్యాయి. సార్ కౌంటింగ్ విధుల్లో 30 మంది సూపర్వైజర్లు, 60 మంది కౌంటింగ్ అసిస్టెంట్స్, 3 అసిస్టెంట్ స్టాటిస్టికల్ అధికారులు ఉంటారని తెలిపారు జెడ్పీసీఈఓ. మొత్తానికి కట్టుదిట్టమైన భద్రత నడుమ ఓట్ల లెక్కింపు అయితే కొద్ది నిమిషాల క్రితమే ప్రారంభమైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ హుసేన్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. హుసేన్, ఏమిటి పరిస్థితి? స్టార్ట్ అయిందా ఎన్నికల కౌంటింగ్ అండ్ ఎటువంటి భద్రత ఏర్పాట్లు ఉన్నాయి? ఓకే, థ్యాంక్ యూ రమణ. కడప జిల్లాలో జరిగినటువంటి 2 ఉప ఎన్నికల పోలింగ్ కు సంబంధించి కౌంటింగ్ కొద్దిసేపటి క్రితం అంటే 8 గంటల నుంచే మొదలైందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ కౌంటింగ్ కార్యక్రమాన్ని వైసీపీకి సంబంధించినటువంటి ఏజెంట్లు కావనివ్వచ్చు, తర్వాత క్యాండిడేట్లు కానీ పూర్తిగా ఆ పార్టీ బహిష్కరించిందని చెప్పుకోవచ్చు. కేవలం ప్రస్తుతం ఇప్పటికైతే టీడీపీకి సంబంధించినటువంటి ఏజెంట్లు మాత్రమే ఈ కౌంటింగ్ హాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఇందుకు సంబంధించినటువంటి వివరాల ప్రకారంగా మనం చూసుకుంటే గనక ఇప్పటికే దాదాపుగా టీడీపీకి సంబంధించిన ఏజెంట్లు ఇక్కడికి రావడం జరిగింది. అలాగే కౌంటింగ్ సిబ్బందికి సంబంధించినటువంటి ఏజెంట్లను వీళ్ళు దాదాపుగా పోలీసులు పూర్తిగా చెక్ చేసి లోపలికి అనుమతిస్తున్నారు. ఇక ఒంటిమిట్టకు సంబంధించినటువంటి పోలింగ్ వివరాలను మనం చూసుకుంటే ఇప్పటికే ఇక్కడ మొత్తం 30 పోలింగ్ కేంద్రాల్లో దాదాపుగా 24,601 ఓట్లు ఇక్కడ ఉండడం జరిగింది. అయితే కేవలం 20,000 ఓట్లు మాత్రమే ఇక్కడ పోలు కావడం జరిగింది. అలాగే పులివెందులకు సంబంధించి మొత్తం 15 పోలింగ్ కేంద్రాల్లో
దాదాపు 8,000 ఓట్లు మాత్రమే పోల్ కావడం జరిగింది. ఇందుకు సంబంధించినటువంటి బ్యాలెట్ బాక్సులు అప్పటికప్పుడే అంటే పోలింగ్ జరిగిన 12వ తారీఖు ఇక్కడ కడపలో ఉంటున్నటువంటి మౌలానా ఆజాద్ ఉర్దూ అకాడమీకి సంబంధించినటువంటి పాలిటెక్నిక్ కళాశాలలో భద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకు సంబంధించి ఇవాళ కౌంటింగ్ జరిగేటువంటి అవకాశం ఉంది. అయితే ఎన్నికల సందర్భంగా పులివెద్దుల, ఒంటిమిట్ట ప్రాంతాల్లో చాలా వరకు తీవ్రమైనటువంటి ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఈ ఘర్షణ వాతావరణం ఫలితంగానే కేవలము అధికారులు, ఎన్నికల అధికారులు, తర్వాత పోలీసు సిబ్బంది టోటల్ గా ఏకపక్షంగా వ్యవహరించి ఈ రెండు ఉప ఎన్నికలను నిర్వహించాయని కూడా వైసీపీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడం జరిగింది. ఈ సందర్భంలోనే ఇక్కడ పులివెందులో ఉంటున్నటువంటి నల్లగొండ వారిపల్లిలో ప్రచారం సందర్భంలో ఒక తీవ్రమైనటువంటి గొడవ జరిగింది. ఆ గొడవకు సంబంధించి వేల్పుల రాము తర్వాత అక్కడ ప్రచారానికి వెళ్ళినటువంటి వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గాయపడడం జరిగింది. ఈ గొడవ తీవ్రమైనటువంటి నేపథ్యంలో వైసీపీ ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించింది. ఈ ఫలితంగా ఈ బాధితులను తర్వాత ఇద్దరు వైసీపీకి సంబంధించినటువంటి క్యాండిడేట్లను విజయవాడ అంటే తాడేపల్లిలో ఉంటున్నటువంటి తన కార్యాలయానికి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రప్పించుకొని వారితో అన్ని రకాల డిస్కషన్స్ కూడా జరిపి అక్కడ ఏం జరిగింది అనేటువంటి సాక్ష్యాధారాలను కూడా రప్పించుకోవడం జరిగింది. ఈ సాక్ష్యాధారాల ఫలితంగా నిన్న మాజీ సీఎం ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ను కూడా ఏర్పాటు చేశారు. అంతకంటే ముందు అక్కడ పులివెందులలో జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఒక 2 ఉప ఎన్నికలకు సంబంధించి రీపోలింగ్ జరిపారు. రీపోలింగ్ ను కూడా టోటల్ గా వీళ్ళు వైసీపీకి సంబంధించినటువంటి పార్టీ బహిష్కరించింది. ఈ బహిష్కరణ సందర్భంగా 2 పోలింగ్ కేంద్రాల్లో దాదాపు 1700 పైచులకు ఓట్లు ఉంటే కేవలం ఒక్క అంటే ఈ 1000 ఓట్లు మాత్రమే నిన్న పోలు కావడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి బ్యాలెట్ బాక్సులను కూడా ఇక్కడ ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్ కు రప్పించారు. ఇక్కడ స్ట్రాంగ్ రూమ్ లో పూర్తిగా అన్ని ఏర్పాట్లు చేసినటువంటి జిల్లా కలెక్టర్ తర్వాత ఎస్పీ అశోక్ కుమార్ పూర్తి పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లను కూడా తీసుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒంటిమిట్టకు సంబంధించి మొత్తం 10 టేబుళ్లు ఏర్పాటు చేయగా పులివెందులకు సైతం 10 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించి తొలి ఫలితం అంటే ఈ పులివెందులకు సంబంధించినటువంటి ఫలితం కేవలం ఒక్క రౌండ్ లో ముగించేటువంటి అవకాశం ఉంది. అలాగే ఒంటిమిట్టకు సంబంధించినటువంటి కౌంటింగ్ ను 3 రౌండ్లలో వెలువరించేటువంటి అవకాశం ఉంది. రమణ, ఏర్పాట్లు కావచ్చు, అలాగే పోలింగ్ కౌంటింగ్ కేంద్రాలకి దగ్గరలో ఎంత దూరం వరకు కూడా మొత్తం ఎవరిని రాకుండా నిలుపుదల చేస్తూ ఉన్నారు. అండ్ మోరోవర్ ఇప్పటికే కౌంటింగ్ మొదలైంది కాబట్టి అక్కడ హడావుడి ఏ విధంగా ఉంది. అండ్ అఫ్ కోర్స్ వైసీపీ మీరు చెప్పినట్టుగా కౌంటింగ్ ని బహిష్కరించింది. తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళు కావచ్చు, అఫ్ కోర్స్ అధికార పార్టీకి చెందిన వాళ్ళు ఎవరైనా నేతలు దగ్గరికి రావడానికి ప్రయత్నిస్తూ ఉన్నారా? సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి? అండ్ క్లైమేటిక్ కండిషన్స్ కూడా హుసేన్ అక్కడ ఎట్లా సహకరిస్తోందా? అంటే ఇప్పటికైతే నిన్న కొద్దిపాటి తేలికపాటి వర్షాలు పడినప్పటికీ ఈ రోజు కౌంటింగ్ సందర్భంగా వాతావరణం కూడా పూర్తిగా సహకరించినట్లుగా మనకు ఇక్కడ కనపడుతుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా వర్ష ప్రభావం ఉంటున్నటువంటి నేపథ్యంలో కడపలో మాత్రము ప్రస్తుతానికి వర్షం అయితే లేదు. అయితే ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి చెందిన ఏజెంట్లు మాత్రమే కౌంటింగ్ కేంద్రానికి రావడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పులివెందుల జెడ్పీటీసీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి ఇక్కడికి రావడం జరిగింది. అలాగే ఒంటిమిట్టకు సంబంధించినటువంటి టీడీపీ అభ్యర్థి ఈ అభ్యర్థి కూడా అంటే అద్దలూరు ముద్దు కృష్ణారెడ్డి కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఎన్నికలు కౌంటింగ్ ప్రస్తుతానికి వైసీపీ ఏజెంట్లు కానీ వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు కానీ ఏ ఒక్కరు కూడా రాకపోవడంతో ఇక్కడ ఏకపక్షంగానే జరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే ప్రస్తుతం మనము ఉద్రిక్తత అనేటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపించడం లేదు. ఎందుకంటే వైసీపీకి సంబంధించినటువంటి ఏ ఒక్క నేతలు కూడా ఈ కౌంటింగ్ కేంద్రం వద్దకి రానటువంటి పరిస్థితి. ఇప్పటికే
ఆ, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గైడ్ లైన్స్ తోనే ఈ ఎన్నికల్ని పూర్తిగా బహిష్కరించినట్టు కూడా వైసీపీ నేతలు భావిస్తున్నారు రమణ. ఓకే, మొత్తం ఓవరాల్గా రౌండ్స్ చూసుకుంటే కనుక దానికి సంబంధించి మీడియాకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ అలాగే ప్రతి రౌండ్కి సంబంధించి కూడా పక్కా సమాచారం అందించే పనిలో ఉన్నారా? అండ్ మోరోవర్ ఈ కౌంటింగ్ సిబ్బందికి వాళ్ళు ఇచ్చినటువంటి శిక్షణ కానీ ఇవన్నీ చూస్తే కనుక అంతా సజావుగా జరిగేటువంటి పరిస్థితి కనిపిస్తోంది హుసేన్. అంటే ఇక్కడ వైసీపీ వర్గానికి సంబంధించిన వారు ఏ ఒక్కరూ లేకపోవడంతో ఇక్కడ టెన్షన్ అనేటువంటి మాటకు ఎలాంటి ఆస్కారము ఉండకపోవచ్చు అనేటువంటి అభిప్రాయము అన్ని వర్గాల్లో కూడా ఉంది. ఇప్పటికే పోలీసులు కావచ్చు, తర్వాత కౌంటింగ్ సిబ్బంది కావచ్చు ప్రశాంతమైనటువంటి వాతావరణంలోనే ఉన్నారు. ఎలాంటి ఒత్తిడి కూడా ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే వైసీపీ అంటే ప్రతిపక్షమైనటువంటి వైసీపీ ఉంటేనే అలాంటి ఉద్రిక్త వాతావరణం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతము ఇక్కడ కేవలం తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నేతలు, ఆ నేతలకు సంబంధించినటువంటి అనుచరులు మాత్రమే ఇక్కడ కౌంటింగ్ కేంద్రం వద్ద ఉంటున్నారు. అయితే ఎలాంటి హడావిడి అయితే ఇప్పటికైతే లేదు. ఇప్పటికే ఈ కౌంటింగ్ కేంద్రం లోపల దాదాపు అంటే ఒక్కొక్క టేబుల్ ఒక సెంటర్ కు సంబంధించి ఒంటిమిట్టకు సంబంధించి అలాగే పులివెందులకు సంబంధించి ఒక్కొక్క కౌంటింగ్ ప్లేస్ లో దాదాపు 100 మంది సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకు సంబంధించి అక్కడ ఎలాంటి అంటే ముందస్తుగా వైసీపీ ఎందుకంటే ఇప్పటికే ఎన్నికల కమిషన్ కు అలాగే తర్వాత రాష్ట్ర గవర్నర్ కు తర్వాత డీజీపీకి అయితే అలాగే కేంద్ర ఎన్నికల కమిషన్ కు కూడా ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో అధికారులు ఎలాంటి అనుమానాలకు తావివ్వకుండా ఎలాంటి అక్రమాలకు చోటు చేసుకోకుండా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మైక్రో అబ్జర్వర్ల ద్వారా తర్వాత వెబ్ కాస్టింగ్ సిస్టమ్ ద్వారా కూడా లోపల అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో కేవలము టీడీపీ ఆధ్వర్యంలోనే టీడీపీకి సంబంధించినటువంటి ఏజెంట్ల సమక్షంలోనే ఈ కౌంటింగ్ పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉంది. రమణ, హుసేన్, థ్యాంక్ యూ. మరింత సమాచారం పెట్టుకుని ఉండండి, నేను మళ్ళీ మీకు టచ్లోకి వస్తాను. షార్ట్ బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్స్ చూద్దాం.